మత్తయి రాసినటువంటి శుభవార్త 28వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. 6వ వాక్యము, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చాలండి, అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి చదువుతాం. అందరం కలిసి చదువుతాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, నిశ్చలమైన దేవ, కృపా సత్య సంపూర్ణమైన దేవ, ఆ వాక్యమే శరీరధారిగా మా మధ్య నివసించేటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడవు ప్రభువా, ఈ ఉదయకాలంనైనా మరి ఈస్టర్ సందర్భంగా మమ్మల్ని అందరినీ సజీవులుగా జ్ఞాపకం చేసుకుని సమాధిని గెలిచినటువంటి క్రీస్తు, మరణమును ఓడించిన క్రీస్తు ప్రభువా, మా రక్షకుడిగా ఉదయించి ఈ దినమునైనా ఉదయకాలం మీ సన్నిధిలో సాగిలపడి సాష్టాంగపడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇప్పటి వరకు మీరు అనుగ్రహించారు. ప్రభువా, ఇచ్చినటువంటి లేఖన భాగం కొరకై వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రియులందరూ ఎంతో ప్రయాసపడి మీ మందిరంలోనైనా వారిని స్థాపించారు, నాటారు. ఈ వాక్య భావములు ప్రభువా వారి హృదయములలో నాటి ఆ ప్రకారంగానైనా వారు జీవించి నడుచుకుని దేవుణ్ణి మహింపరిచేటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా ఉండినట్లుగా, తద్వారానైనా ఈ లోకములో జ్యోతుల వలె వెలుగువారుగా ఉండినట్లు సహాయం చేయమని, చీకటి అంధకార సంబంధమైనటువంటి శక్తులను లయపరచమని దాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి వాక్య భాగము మనం చదివినప్పుడు ఇక్కడ మనము కొన్ని విషయాలని ఈరోజు మనము ధ్యానిస్తాం. ఏంటి ఆ విషయాలు అని అంటే, ఈరోజు మన అంశము సమాధిలో నుండి పునరుత్థాన కాంతి, సమాధిలో నుండి వెలుగుతున్నటువంటి పునరుత్థాన కాంతి, ఆ యొక్క కాంతి యొక్క శక్తి మనకు మరి క్రైస్తవ జీవితంలో ఏ రకంగా సహాయపడుతుందో ఈరోజు మనం చూస్తాం. సమాధిలో ప్రకాశిస్తున్నటువంటి పునరుత్థాన కాంతి, ఆ ప్రకాశము, ఆ కాంతి ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసే అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తాం. ఈ అంశంలో భాగముగా ఈరోజు ముఖ్యంగా మనం చూసేటువంటి సంగతులు ఏంటి అనంటే, సమాధిని గురించినటువంటి విషయాలు కొన్ని చూస్తాం, పునరుత్థానమును గురించిన సంగతులు కొన్ని చూస్తాం, ఆయన ఇక్కడ లేడు అనేటువంటి మాటను ధ్యానిస్తాం, తాను చెప్పినట్లే అనేటువంటి ప్రవచనాన్ని మనము ధ్యానిస్తాం, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి విషయాలు ఈరోజు ఈస్టర్ సందర్భంగా దేవుడు మనకు వర్తమాన రూపంలో మనకు బోధించనై ఉన్నాడు. మొదటిగా కాంతి, ప్రకాశము అనేటువంటి మాటను కనుక మనం చూస్తే, సమాధి ఖాళీగా ఉంది. ఈ తెల్లవారుజామున అక్కడ ఉన్నటువంటి మగ్దలేని మరియా, వేరొక మరియా వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వారు చూసినటువంటి సంఘటన ఏంటి అనంటే, పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలు ఆ రాయిని దొర్లించి దానిపై కూర్చున్నటువంటి దేవదూతలను చూచి అక్కడ ఉన్నటువంటి సైనికులు వారు మూర్ఛిల్లిరి, వారు చచ్చినటువంటి వారిగా ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. తరువాత ఈ దూతలు వారితో చెప్పిన సంగతి ఏమిటి అనంటే, భయపడకుడి అనే మాటను చెప్పారు. భయపడకుడి, సిలువ వేయబడినటువంటి క్రీస్తును మీరు వెతుకుచున్నారు అన్న సంగతి మాకు తెలియను. కాబట్టి వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, దేవదూతలు, ఆయన ఇక్కడ లేడు. ఈ రోజున సమాధిలో ప్రభువు లేడు, కానీ ప్రభువు ఏమై ఉన్నాడు అనంటే, ఆయన మహిమ అయి ఉన్నాడు. ఆయనే లోకమునకు వెలుగై ఉన్నాడు. లోకమునకు వెలుగై ఉన్నటువంటి ప్రభువు ఆ సమాధిలో నుండి ప్రకాశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఎవరు చూడలేకపోయారు? అక్కడ
అక్కడ ఉన్నటువంటి మగ్ధలేని మరియా, వేరొక మరియా, దే కుడ్ నాట్ సీ ద రేడియన్స్ ఆఫ్ లైట్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎంప్టీ టూమ్. ఆ ఖాళీ సమాధిలో నుండి వెదజల్లుతున్నటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి కాంతిని వారు చూడలేకపోయారు. ఈ రోజున ఈ కాంతి అనేటువంటి మాటని, ఈ ప్రకాశము అనేటువంటి మాటని మనం గనక మూల భాషలో చూస్తే, ఆ రోజుల్లో హెబ్రీ, అరమిక్ భాషల్లో గనక ఈ కాంతి అంటే మహిమ, ఈ మహిమను కబౌద్ అనేటువంటి మాటతో వాళ్ళు చూస్తారు. ఈ కబౌద్ అంటే ఏంటి అని అంటే ద హెవీనెస్, ద వెయిట్ ఆఫ్ ద గ్లోరీ. ఆ యొక్క మహిమ యొక్క బరువు, దాని యొక్క భారము, అది మనుషులు పట్టజాలనంతటువంటిది అనేటువంటి అర్థాన్ని మనకిస్తుంది. ఈ రోజున ఈ మహిమ ఆ సమాధిలో వారు చూడలేకపోయారు అని అంటే వాళ్ళు మిస్ అయినటువంటి సంగతులు. ఈ రోజున ప్రభువు నేను ఉన్నాను అనేటువంటి సంగతిని మనకు ఏ రకంగా తెలియజేస్తున్నాడు అని అంటే, ఆ మహిమ అనంటే ఆయన సన్నిధికి గుర్తుగా ఉంది. ఆయన మహిమ అనంటే ఆయన స్వరూపానికి గుర్తుగా ఉంది. ఆయన మహిమ అనంటే ఆయన యొక్క తేజస్సుకు, ఆయన వెలుగుకు గుర్తుగా ఉన్నది. ఆయన మహిమ అనంటే ఆయన గొప్పతనమునకు గుర్తుగా ఉంది. ఆయన మహిమ అనంటే ఆయన నిత్యత్వమునకు గుర్తుగా ఉంది. 5 సంగతులు. మహిమ, గ్లోరీ, కబౌత్ అనే మాటకి అర్థం ఆయన సన్నిధి, ఆయన స్వరూపము, ఆయన వెలుగు, ఆయన గొప్పతనము, ఆయన చివరిది నిత్యత్వం, ఇటర్నిటీ. ఆయన సన్నిధి హిస్ ప్రెజెన్స్, ఆయన ఆమ్నిషియన్స్. ఆయన స్వరూపము హిస్ నేచర్, పరిశుద్ధత. ఆయన యొక్క రేడియన్స్ అంటే ఆయన వెలుగు, హిస్ రేడియన్స్. హిస్ ప్రెజెన్స్, హిస్ నేచర్, హిస్ రేడియన్స్, ఆయన గొప్పతనం, హిస్ గ్రేట్నెస్ అండ్ హిస్ ఎటర్నిటీ, ఆయన నిత్యత్వము అనంటే ఆయన నిన్న, నేడు, రేపు మార్పు లేనటువంటి దేవుడు. ఆయన ఉన్న దేవుడు, ఆయన ఉన్నవాడును అనువాడైనటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేకపోయారు? మగ్ధలేని మరియా, వేరొక మరియా. మన నోటితో చెప్పాలి, మగ్ధలేని మరియా, వేరొక మరియా. బైబిల్లో ఏ మాట వచ్చినా కానీ వీ హ్యావ్ టు స్పీక్ ఇట్ అవుట్. అపోస్టల్ పాల్ అంటాడు, దెర్ ఈస్ నన్ గ్రేట్ దెన్ అపోస్టల్ పాల్. ఆయన రోమ్లో అంతటి మహాపట్టణము, మిలిటరీ పవర్ ఉన్నటువంటి పట్టణము, రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణము, మతపరంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణంలో హీ గివ్స్ ఎ టెస్టిమనీ ఇన్ రోమ్. ఏమని అంటాడనంటే, ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అని రోమిలికి రాసిన పత్రిక 1:16 అంటాడు. కాబట్టి ఏ పదం వచ్చినా కానీ మనము సిగ్గుపడకుండా వీ హ్యావ్ టు స్పెల్ ఇట్ అవుట్. మనము దాన్ని మాట్లాడినప్పుడే దట్ వర్డ్ స్టార్ట్స్ వర్కింగ్ ఇన్ అస్. ఆ మాట మనలో పనిచేయటము మొదలు పెడుతుంది. కాబట్టి నేను రిఫరెన్స్ చెప్తాను మీకు. ఆయన సన్నిధి అని అంటే మీకు నిర్గమకాండం 33:14 వాక్యం మన కార్ల మీద రాసి ఉంటుంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. ఆయన నేచర్ అంటే స్వరూపం. అది కనుక మీరు చూడాలంటే నిర్గమ 33:6 వాక్యంలో చూస్తే ఆయన యొక్క గుణాతిశయాలు మీకు కనిపిస్తాయి. ఆయన వెలుగు కనుక మీరు చూడాలి అని అంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తే ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క గొప్పతనము 2 కలిసి కనిపిస్తాయి. ఆయన యొక్క నిత్యత్వము చూడాలి అని అంటే మన బాధలు, శ్రమల ముందు, ఆ బాధలు, శ్రమలు ఆయన మహిమ ముందు తాళవు అని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యంలో మనకు కనిపిస్తాయి. ఇలాగా దేవుణ్ణి చూడగలగాలి. ఈ రోజున ఖాళీ సమాధిని చూసారే కానీ అక్కడ ఉన్నవారు ఆ ఖాళీ సమాధిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ మహిమను వాళ్ళు చూడలేకపోయారు. అందుకనే లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వాక్యములో ఈ మాట రాయబడి ఉంది. జీవించు వానిని అనగా సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? సజీవుడైనటువంటి దేవుణ్ణి వెతికేటువంటి వారిగా ఉన్నారు.
ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణము లేనటువంటి అమర్త్యుడు. అలాంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యో మా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి అని వాళ్ళు వెతుకుతున్నారు. అందుకనే దావీదు అంటాడు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వాక్యములో ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువు నా ఎదుటే ఉన్నాడు, ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నటువంటి ప్రభువుని నేను ఎల్లప్పుడూ ఆయనను చూచుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఆయన పరిశుద్ధుని కుళ్ళుబట్టనివ్వడు, ఆయన పాతాళములో నన్ను విడిచిపెట్టడు, ఆయన నాకు జీవ మార్గములను బోధిస్తాడు, ఆయన తన దర్శనమునిచ్చి నా హృదయమును ఉల్లాసపరుస్తాడు. దావీదు యొక్క హృదయము దేవుడు ఎల్లప్పుడూ నా కనుల ఎదుటే ఉన్నాడు అనే వాగ్దానము, అనే నిబంధనను చూడండి ఎంత తేటగా ఆయన పెట్టుకుని ఉన్నాడు తన హృదయంలో. కాబట్టి దావీదు హృదయం ఎప్పుడు కూడా, ఆయన హృదయం ఎప్పుడు ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయన హృదయం ఎప్పుడు ఉల్లసిస్తుంది. ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయన నాలుక ఎప్పుడు ఆనందిస్తుంది. ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం ఎప్పుడు నిరీక్షణతో నిలకడగా ఉన్నది. ఈ రోజున దావీదుకున్న 3 సంగతులు ఈ రోజున ప్రజలలో లేనటువంటి సంగతులు. ఈరోజు మనందరికీ లేనటువంటి సంగతులు ఇవే. దావీదుకున్న 3 సంగతులు: హృదయములో ఉల్లాసము, అంటే చెప్పసఖ్యము కానంతటి సంతోషము, ఆయన నాలుకకు ఆయన సన్నతించి స్తుతించేటువంటి ఆనందము, తర్వాత ఆయన శరీరానికి నిరీక్షణ నిలకడ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఆ వెలుగు మనతో మాట్లాడుతున్న సంగతులు ఏంటి అని అంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి మేము ఎల్లప్పుడూ ఆయన్ని మా కనులారా చూస్తున్నాము అనేటువంటి విషయము మీరు గనక అవగాహన చేసుకొనకపోతే మన విశ్వాసము వ్యర్థమే. ఈరోజు మనందరం ఇక్కడ కూడుకుని వచ్చింది, అయ్యో ప్రభు యొక్క సమాధి జరిగి కొన్ని దినములు గడిచింది, 3వ దినం వచ్చింది, ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఏదో కొంత సంతాపము తెలియజేద్దామనేటువంటి మరి ఆలోచన కనుక ఎవరికన్నా ఉంటే ఆ ఆలోచన ఇప్పుడే విరమించుకోవాలి. ఈరోజు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి సంతాపము కాదు మనం తెలియజేయాల్సిందే. ప్రభు సమాధి దగ్గరికి వచ్చి మనము జయోత్సాహము చెయ్యాలి. ఏమని? ప్రభువు మరణమును గెలిచాడు, ప్రభువు సమాధిని గెలిచాడు. ఈ రోజున సమాధి ఖాళీ అవ్వడానికి ప్రభువు సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. నా దేవుడు అయినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అనే హృదయ ఆనందంతో మనందరం ఇక్కడ కూర్చోవాలి. ఉన్నదా ఆ హృదయానందం మనందరిలో? లేదు. ఇంకను ఆ దినము యెరూషలేములో సిలువ వేయబడినటువంటి ప్రభువును చూసి కీర్తన 22లో ఏ రీతిగా ప్రజలు ఆయన చూసి బలహీనుడు అనుకున్నారో, ఏ రీతిగా ప్రజలు ఆయన చూసి శక్తిహీనుడు అనుకున్నారో, అలాగా మనము ఆలోచించకూడదు. అదే మొదటి సంగతి. మనకి సమాధిలో నుండి ఆ ప్రకాశిస్తున్నటువంటి మహిమను, ఆ మహిమలో ఉన్నటువంటి 5 విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా మనం చూస్తే ఆయన తాను చెప్పినట్టే అనేటువంటి మాట. రెండవది తాను చెప్పినట్లే. ఈ తాను చెప్పినటువంటి అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారే చెప్పారు. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వాక్యము గనక మీరు చూస్తే యేసు ప్రభు వారు అంటారు, నేను పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను ఏమవుతాడంట? హింసలు పొంది, చంపబడి, చూడండి 3 సంగతులు. హింసించబడతాడంట, చంపబడతాడంట, తర్వాత 3వ దినమున లేచి. అది ప్రవచనం యొక్క నెరవేర్పు. కాబట్టి ఎవరు జాలిపడద్దు, ప్రభువుని చూసి జాలిపడద్దు. మనల్ని చూసి మనం జాలిపడతాం. అయ్యా నా హృదయ స్థితి ఇలా ఉన్నది, ఎన్నో సంవత్సరములు మందిరానికి వచ్చి ఖాళీగా వెళుతున్నాను. దావీదు హృదయము ఆనందముతో నిండిపోయిందే. దావీదు ఎల్లప్పుడూ ప్రభువుని చూస్తున్నాడే. మరి నేను కూడా మందిరానికి, దేవాలయానికి వస్తున్నాను. నా స్థితి కూడా అలా ఉన్నదా? ప్రభువుని చూచే స్థితేనా? ప్రభువుతో సన్నిహిత స్నేహము, ప్రాణ స్నేహము కలిగినటువంటి స్థితేనా? దేవుడు మనల్ని స్నేహితులని పిలిచాడు. ఆయన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టాడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి స్నేహితులుగా పిలిచి, ఇక మీద మీరు దాసులు కాదు, నా కుమారులు అనే కుమారత్వాన్ని ఇచ్చాడు. ఆ
ఆ వారసత్వాన్ని మనకిచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయనతో సన్నిహిత సంబంధం లేకుండా ఖాళీగా మాత్రం వెళ్ళకూడదు ఈరోజు. కాబట్టి ప్రభువు ముందే చెప్పాడు శిష్యులకి, నా గురించి మీరు కలవరపడద్దు, నేను హింసించబడాలి, నేను కొట్టబడాలి, నేను నలగొట్టబడాలి, నేను చంపబడాలి, ఆ మరణము తర్వాత నేను మళ్ళా పునరుద్ధాన శక్తితో తిరిగి మరలా లేవాలి. దాని కొరకు మీరేం చేయాలి? మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు. శిష్యులు ఏం చేశారు? అలసిపోయి నిద్రపోయారు. ఈరోజు మన స్థితి కూడా అదే, ఆత్మీయ స్థితి. ప్రభువు మనం కోరుకుంటుంది నిరంతర ప్రార్థన, పట్టుదల కలిగే ప్రార్థన. దేవుని యొక్క సహవాసములో మనం ఎల్లప్పుడూ ఆయన సహవాసములు ఉండాలి. మనము మన కుటుంబాలు దేవుని యొక్క దేవాలయంలో నీరు కట్టబడిన తోటల్లాగా ఉండాలి. మన హృదయాలు ఎలా ఉండాలి అని అంటే నిమ్మళము, నీతి, సమాధానము ఏలుబడి చేయాలి. ఈరోజు మనకు ఉద్యోగాలు, బాధ్యతలు, పదవులు, అధికారాలు అన్నీ ఉన్నాయి, కానీ హృదయములో సమాధానము, నీతి ఉండాలి అని అంటే ఈ రక్షకుడైనటువంటి ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మీ హృదయాల్లో నివసించినంత కాలం ఈ భూలోకములో మనకి ఎన్ని పదవులు ఉన్నా కానీ అవి తాత్కాలికంగా ఒక దినాన విడిచిపెట్టాల్సినవే అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. తాను చెప్పినట్లుగానే జరిగింది. అప్పుడు పేతురు నీలాంటి నాలాంటి వాడే. ఆయన ఏమన్నాడు? ప్రభువా, ఇది నీకు జరగకుండునుగాక, ప్రభువా ఈ పని నీకు దూరమవునుగాక అని పేతురు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా, నీవు నా నుండి వెళ్ళిపోమని. కాబట్టి దేవుని యొక్క మరణము, భూస్థాపన, ఆయన యొక్క పునరుద్ధానము మన యొక్క రక్షణకు ద్వారము. ఆయన కృప కుమ్మరించబడటానికి అది భూలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళికి అది కృపావరము. ఏంటది? ఆయన భూస్థాపన, మరణ, పునరుద్ధానాలు మన రక్షణకు ద్వారాలు, మన యొక్క కృపకు ఆధారము. సర్వలోకము దేవుని యొక్క కృపలో రక్షించబడటానికి అది ఒక గొప్ప రక్షణ ఆనందము. కాబట్టి తాను చెప్పినట్టు ఆ మాటను కనుక మనం గ్రీక్ భాషలో కనుక చూస్తే కెథోస్ అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఈ కెథోస్ అనేటువంటి పదం ఏంటి అని అంటే అక్షరాల తాను చెప్పినట్లే. ఈ మాట మన హృదయాల్లో ముద్రించుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మరి ప్రతి మాటను కూడా ఎంతో శ్రద్ధగా మన హృదయాల్లో ముద్రించబడాలి. అక్షరాల తాను చెప్పినట్లే. తాను చెప్పినట్లే లేచాడు కాబట్టి వారు వచ్చి చూసినప్పుడు ఆ సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. కాబట్టి అందుకనే ఆ దూతలు సాక్ష్యం ఇచ్చారు, ఆయన ఇక్కడ లేడు. కాబట్టి ఈరోజు మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఒక దినాన మరణము ఎదుట మానవుని యొక్క అస్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరణము చూడని నరుడు ఎవడూ లేడు. మరణము ఎదుట మానవుని యొక్క అనివార్యత ఒకసారి చూడండి. ఎంత సింపుల్ మానవుని యొక్క జీవితం. ఈరోజు ఇలా కనిపించినటువంటి కలర్ఫుల్ లైఫ్ కాదు మానవుడిది. వెరీ 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 సింపుల్ లైఫ్. ఇంత సింపుల్ లైఫ్కి అంత కాంప్లెక్సిటీని మానవుడు ఏం చేస్తున్నాడంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ యాడింగ్ మచ్ మోర్ కాంప్లెక్సిటీ టు దేర్ లైఫ్స్. మనం కావాలనే మన హృదయాల్లోనికి లేనిపోయినటువంటి లోక సంగతులన్నీ నింపుతున్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే నన్ను వెంబడించి మీరు నాకు శిష్యులు కావాలంటే మీరు ఈ లోకములో ఉన్నదంతని విడిచిపెట్టాలి. ఆ సాక్ష్యం ఉంటేనే మనం ఆయన శిష్యులం అవుతాం. అందుకనే ఒక దినాన నేను కూడా ఈ లోకములో మరి విడిచిపెట్టాల్సిన రోజు వచ్చినప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యములో ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారు చనిపోయినను తిరిగి బ్రతుకుతారు అనేటువంటి వాగ్దానం. ఈరోజు మరణించి తిరిగి లేచాడు ప్రభువు అని అంటే ఆయన యొక్క పునరుద్ధానములో మనకు కూడా పారిభాగం అన్నది. ఒకవేళ మనము గనక మరణించినా కానీ తిరిగి జీవిస్తాము అనేటువంటి నిశ్చయతను ఆయన చెప్పినట్టే అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవ మాట, మొదటి మాట మనం చూసాం, మహిమ గురించి చూసాం, మహిమలో ఉన్నటువంటి సంగతులు చూసాం. రెండవ మాట ఆయన చెప్పినట్టే ప్రవచన నెరవేర్పును చూసాం. మూడవ మాట కనుక మనం చూస్తే ఆయన ఇక్కడ లేడు. ఎవరిక్కడ లేడు? ఆయన ఇక్కడ లేడు. ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. ఎక్కడ కూర్చున్నారు? దొర్లించబడిన రాయి మీద కూర్చున్నారు. రాయి బరువు ఎంత ఉంటుంది మీ అందరికీ తెలుసు.
ఎన్నో వాక్యాలు, ఎన్నో వర్తమానాలు మీరు విన్నారు. ఆ దొర్లించబడినటువంటి రాయి యొక్క బరువు దాదాపుగా 2 టన్నుల పైన. 2 టన్నుల పైన బరువు ఉన్నటువంటి రాయిని దొర్లించి దేవదూతలు చక్కగా రాయి మీద కూర్చున్నారు. ఆ దేవదూతల యొక్క స్వరూపము గనక ఆ మత్తయి సువార్త 28 అధ్యాయంలో గనక చూస్తే దేవదూతల స్వరూపం ఎలా ఉంది? దేవదూతల స్వరూపము 2వ వాక్యం, మెరుపు వలె నుండెను. తర్వాత వస్త్రములు ఎలా ఉన్నాయి? హిమము వలె తెల్లవిగా ఉన్నాయి. ఈ 2 మాటలు చూడండి. దేవదూతల స్వరూపము మెరుపు వలె అనే మాటను మీరు చూస్తే, మెరుపు అనేటువంటి మాటను మనం గనక దాన్ని గనక ఒకసారి వర్డ్ స్టడీ గనక చేస్తే మనకు మెరుపు అనంటే విద్యుత్ శక్తి. మెరుపు నుండి వచ్చేది విద్యుత్ శక్తి. ఈరోజు వెలిగించబడిన ఫ్యాన్లు, వెలిగించబడిన లైట్లు, తిరుగుతున్న ఫ్యాన్లు, దీనివల్ల విద్యుత్ శక్తి వల్ల. మెరుపులో ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఎంత అనంటే కొన్ని లక్షల వాల్ట్ల ఎనర్జీ ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఈ మెరుపులో ఉంది. ఎంత అనంటే ఒక్క మెరుపు దాదాపుగా 100 మిలియన్ నుంచి 100 బిలియన్ వోల్ట్స్ విద్యుత్ శక్తిని విడుదల చేస్తాయి. 100 మిలియన్ నుంచి 1 బిలియన్ వోల్ట్స్ విద్యుత్ శక్తిని ఒక మెరుపు విడుదల చేస్తుంది. మరి అలాంటి మెరుపు స్వరూపం ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవదూతలకు ఇచ్చాడు. ఈ రోజున ఒక్క మెరుపులోనే అంత శక్తి ఉంటే గనక ఆ విద్యుత్ ప్రవహించేటువంటి శక్తి గనక మనం చూస్తే 1 సెకండ్కి దాదాపుగా 30,000 యాంప్స్ వేగముతో విద్యుత్ శక్తి ప్రవహిస్తుంది అన్నమాట. ఈ రోజున దేవదూతకు దేనికి గుర్తుగా ఉన్నారంటే వేగముకు, శక్తికి గుర్తుగా ఉన్నారు. దేనికి గుర్తు? వేగానికి, శక్తికి. విద్యుత్ వేగం కనపడదు, విద్యుత్ శక్తిని మనం జస్ట్ అనుభవిస్తున్నాం అంతే. కానీ ఆ దేవదూతలు ఆ మెరుపు స్వరూపం ధరించి వారు అక్కడ ఉన్నా కానీ వారికి ఏమీ హాని కలగల. మోషే అనేక పర్యాయాలు ఆ యొక్క ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినప్పటికీ మోషేకి కూడా ఆయన చూచి కూడా ఆయనకేమీ కలగల. పెద్దలు వెళ్ళారు పర్వతం మీద దేవుని కలవటానికి, వారికి కూడా ఏ హాని కలగల. ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యము, ఆయన జీవ గ్రంథాన్ని తెరిచారు, దేవుని వాక్యపు మాటలు వింటున్నారు. మనందరం సజీవులుగా ఇక్కడ కూర్చొని సంతోషంగా దేవుని మాటలు వింటున్నాం. మనకు కూడా ఏమి కావట్లా. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని చూచి బ్రతికిన నరుడు ఎవరు? చూచి ఎవరు బ్రతకలేరు. చూచినా బ్రతుకుతున్నాము అని అంటే కేవలం అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఈ రోజున ఈ ఒక్క మెరుపులో ఉన్న శక్తిని కనుక మీరు చూస్తే దాదాపుగా ఒక తెనాలి పట్టణం అంతా కొంత సమయము ఫ్రీగా కరెంటు వచ్చే అవకాశం ఉంది. ఒక మెరుపులో ఉన్న ఆ వేగము, ఆ శక్తి ఒక పట్టణము దాదాపుగా ఒక 10,000 ఇళ్ళు పైన ఉన్నటువంటి ఒక పట్టణము చక్కగా వెలిగించబడుతుందంట. ఎన్నో ఎలక్ట్రిక్ ట్రైన్లు కూడా నడిపించడానికి అవకాశం ఉంటుందంట. మొబైల్ ఛార్జర్స్, మొబైల్ ఫోన్స్ అయితే కొన్ని లక్షల కోట్ల మొబైల్ ఫోన్స్ వితిన్ సెకండ్స్లో ఛార్జ్ అవ్వగలిగిన శక్తి ఆ మెరుపులో ఉంది. అలాంటి మెరుపు స్వరూపం కలిగినటువంటి దేవదూతలు వారు చక్కగా వచ్చి దేవుని యొక్క పునరుద్ధానములో వారు పాలిభాగస్తులయ్యారు. ఈ దేవదూతలు కనుక మనం చూస్తే దేవుని యొక్క జననం సమయంలో కూడా దేవదూతలు రావడం కనిపిస్తాం. పునరుద్ధాన సమయంలో దేవదూతలు వచ్చారు. అలాగే పేతురు జైల్లో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చారు. అలాగే దేవదూతలు వచ్చి ఆ రోజు జకర్యాకు, అలాగే దేవదూతలు వచ్చి ఆ రోజు గొల్లలకు. దేవదూతల యొక్క సంచారము ఈ భూలోకంలో జరుగుతూనే ఉంది. నాకు తెలియదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దేవదూతలు సంచరిస్తారంటే నమ్ముతారో, కానీ దేవదూతల యొక్క సంచారము జరుగుతూనే ఉంది. ఈ రోజున దేవదూతలందరూ ఈ ఈస్టర్ సర్వీస్ జరుగుతున్నటువంటి ఈ సమయాన్ని కూడా ఇక్కడ నాకు తెలియదు, ఇక మరి అదృశ్యంగా మరి ఎంతమంది దేవదూతలు వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారో మరి నాకు తెలియదు. కానీ బట్ ఏంజల్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్, దే ఆర్ కమింగ్ డౌన్ అండ్ దే ఆర్ గోయింగ్ అప్. అందుకనే కీర్తనల గ్రంథం 34:7 వాక్యం కనుక చూస్తే ఆ దేవదూతలు నీకోసం రావాలి అని అంటే ఎప్పుడు వస్తారో తెలుసా? మనం ఏ రోజైతే ఈరోజు నా జీవితాన్ని ప్రభువుకి ఇస్తామని ప్రభువు నామం పేరట ఎవరు ప్రార్థిస్తారో ఆ ప్రార్థన చేసి రక్షణ పొందుకున్నటువంటి వారి కోసం ఆ దేవదూతలు వస్తారనమాట. కీర్తన 34:7 మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆ వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, చూడండి, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి ఎడల. ఈ రోజున యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి ఎడల అని అంటే
ఇది ఒక గుర్తు అనమాట. జీవగ్రంథం ఒక గుర్తు. ఈ బైబిల్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈ బైబిల్ చూడకుండా నేను ఉండలేను, ఈ బైబిల్ని చదవకుండా ఉండలేను, ఈ బైబిల్లో చదివినవి తినకుండా ఉండలేను, ఈ బైబిల్ లేకుండా నడవలేను, ఈ బైబిల్ లేకుండా పని చేయలేను, ఈ బైబిల్ లేకుండా అసలు నాకు శక్తియే లేదు, ఈ బైబిల్ లేకుండా నేను ఏ పని ప్రారంభించలేను. ఇదే రక్షించబడిన వారికి గుర్తు. దేవుణ్ణి ఎల్లప్పుడూ మీ కనుల ఎదుట ఉంచుకోవాలి. ఎందుకంటే ఏ దినము ఎవరికి ఏ రీతిగా మరి వస్తుందో ఎవరికి తెలియదు. ఆ దినము రాకముందే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మన హృదయాలలోకి ఆహ్వానించాలి. కాబట్టి దేవదూతలు మీకోసం కూడా ఏర్పరచబడ్డారు. వేవేల దేవదూతలు, వారందరి సమూహం కూడా మన రక్షణ ఆనందంలో మరి వారందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. రక్షకుడి యొక్క వార్తను తెలియజేశారు. రక్షకుడి యొక్క మరణమప్పుడు వారు వచ్చారు. అలాగే ఈరోజు కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కూడా దేవదూతలు ఉన్నారు. మరి ఈ రోజున ఈ వర్తమానం మాట్లాడే సమయానికి ఎన్ని లక్షల మందో తమ ప్రాణాలను విడిచి నిర్జీవులుగా మరి గోతిలోనికి దిగిపోయేవారు ఉన్నారు. ఈ రోజున మనందరం సజీవులుగా ఉండి చక్కగా దేవుని దేవాలయంలో మనం దేవుని వాక్యం వింటున్నామనంటే మన చుట్టూ ఎవరున్నారు? ఎవరుండి కాపాడారు మీ ప్రయాణంలో? మీ ఇల్లు 1 కిలోమీటరే కావచ్చు, మీరు సైకిల్ మీదే రావచ్చు, సైకిలేగా పెద్ద ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. కానీ మన ఇంట్లో ఉండి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా కూడా కూలిపోవచ్చు కదా. మరి ఈరోజు మనల్ని చక్కగా దీర్ఘాయుష్మంతులుగా చేసి ప్రభువు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకనే అక్కడ దూతలు సాక్ష్యం ఇచ్చారు, ఆయన ఇక్కడ లేడు. ఈరోజు మనకు పాఠం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆయన నిరంతరము ఉన్న దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నిరంతరం ఉన్న దేవుడు, ఆయన నా రక్షకుడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వాక్యం గనక మనం చూస్తే, ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనక తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఇదే మనకు పిలుపు. ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. అందుకనే మనం సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు ఖాళీ సమాధి తిరిగి లేచినటువంటి క్రీస్తు గురించి మనం ఏమి సాక్ష్యం ఇస్తాము అని అంటే, ఆయన పరలోకమునకు వెళ్ళి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని నేను చూడగలుగుతున్నాను అనే సాక్ష్యము పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 3వ అధ్యాయము 22వ వాక్యములో మనకు కనిపిస్తుంది. సో మొదటిది ఏంటి అని అంటే, ఇక్కడ లేడు అనంటే ఆయన నిరంతరము జీవించుచున్న దేవుడు, ఆయన రక్షించుటకు శక్తివంతుడు. రెండవది ఏంటి అనంటే, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన ఇక్కడ లేడు అనంటే ఆయన సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యము కనుక మీరు చూస్తే, ఆకాశమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది అని మనము నమ్మాలి. కాబట్టి మనం చూసినటువంటి సంగతుల్లో దేవుని యొక్క మహిమను గురించి చూసాం. అలాగే ఆయన యొక్క మహిమలో ఉన్నటువంటి కొన్ని సంగతులు చూసాం. రెండవది ఆయన చెప్పినట్టే అనే ప్రవచనాన్ని చూసాం. ఈ రోజున ఆయన ఇక్కడ లేడు అనేటువంటి దాంట్లో ఆయన నిరంతరము జీవిస్తున్నాడని సాక్ష్యం ఇస్తున్నాం. ఆయనే నా రక్షకుడు అని సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాం. నాలుగవది కనుక చూస్తే, ఆయన మరణ భయము నుంచి సంపూర్ణ విడుదల ఇవ్వగలిగిన శక్తిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు అనంటే మరణ భయం నుంచి విడుదలను అనుగ్రహించిన దేవుడు. అందుకనే 1వ కొరింథీ 15వ అధ్యాయము 54 నుండి 55 వాక్యాలు కనుక మీరు చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. ఏమని అనంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ గెలుపెక్కడా అనే మాట కనిపిస్తుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యాలు కనుక మనం చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగం మనకు కనిపిస్తుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ప్రజలను పవిత్రులుగా చేసుకుని
తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కాబట్టి ఈ రోజున దేవుడు మరి నీ స్థానంలో, నా స్థానంలో దెర్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సిన్. మన యొక్క పాపభారం అంతా ఆయన మోసి, మన పాపముల నిమిత్తము మనము అనుభవించాల్సిన శిక్షను మనకు బదులుగా ప్రభు అనుభవించి ఈరోజు మరణం పట్ల మనకు జయమునిచ్చాడు. అయితే మీరు అందరూ అడగొచ్చు, ప్రభు ఎందుకు చనిపోవాలి నా పాపముల కోసం? ఆయన నా పాపముల కోసం చనిపోతే నాకేమొస్తుంది? ఆయన చనిపోయి మరి 2000 సంవత్సరాలు అయింది, నేను ఇంకా పాత మనిషిలాగే ఉన్నానే, నా అలవాట్లేం మారలేదే, నా కుటుంబం ఏం పెద్ద మారలేదే, మా కష్టాలేం పోలేదే అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రవచనం చెప్తుంది, యెషయా 53:10 అంటాడు, దేవుడు నీ కొరకు ఎందుకు మరణించాడు అనంటే ఆయన నీ కొరకు అయిన పాప ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు అనేటువంటి మాట. అయితే ఎందుకు పాప ప్రాయశ్చిత్తం అయ్యాడు అనంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము. ఏంటి ప్రభు ఎదుట ఉంచబడిన ఆనందం అనంటే నీ రక్షణయే. నిన్ను రక్షించుటకు, నీ రక్షణను చూచుటకు ఆయన ఏమయ్యాడు? మరణము పొందినట్లుగా ప్రాణము ధారపోసెను. ఇదే దానికి జవాబు. ఈరోజు మనందరి రక్షణ, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అందరి రక్షణ కొరకే, ఆ ఆనందాన్ని మన కుటుంబాల్లో చూడటం కొరకే ఈరోజు ప్రభువు ఆ శిలువ పైన మొత్తబడ్డాడు, ఆయన మరణించాడు. అలాగే ఆయన మరణించి తిరిగి గొప్ప పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. అందుకనే 2 తిమోతికి రాసిన పత్రిక 1:10 అంటాడు, మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క మరణమును రద్దు చేసి సువార్త ద్వారా జీవమును అమరత్వమును వెలుగులోనికి తెచ్చెను. ఈ రోజున అమరత్వము అనంటే మరణము లేనిది, నిత్యత్వం వరకు ఉన్నది. ఎవరి వల్ల సాధ్యమైంది అనంటే యేసుక్రీస్తు వారి వలన. ఈరోజు ఆ నిత్యత్వము సువార్త రూపములో జీవము కలిగి మన హృదయాలను జీవింపజేసి ఆ యొక్క అక్షయమైనటువంటి విత్తనము మన ఆత్మలలో నాటబడి, ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్టుగా ఆ ఆత్మలను తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా ముద్రించి మన విమోచన దినము వరకు ఆ ముద్రించబడినటువంటి ఆత్మ మనకు సంచికరువుగా ఉంది. ద గ్యారంటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ముద్ర ఎక్కడ ఉంటుంది? కనపడదు, ఎక్కడో ఆత్మలో ఉంది. ఒక రక్షణ జరిగింది అనంటే ఆ అక్షయ బీజం అనేటువంటి దేవుని వాక్యము ఆత్మలో విత్తబడి, ఆ ఆత్మ నిర్జీవ స్థితిలో నుంచి జీవములోనికి, ఆ జీవములో ఉన్నటువంటి ఆత్మ ఆ నిత్య జీవములోనికి ప్రవేశించడానికి దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్. ద సోర్స్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ గాడ్స్ వర్డ్. ద ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్, అది పరిశుద్ధాత్మ ద్వారా క్రమక్రమేణా మనకు వినుట, విశ్వాసము, గ్రహించుట, గైకొనుట, ఆ ప్రకారంగా ఆ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ద సోర్స్ ఆఫ్ ఫెయిత్ లీడ్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్, దెన్ యూ విల్ గెయిన్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫెయిత్. ఈ 3 విషయాలు లేకే అనేకులు మందిరానికి వచ్చి ఖాళీగా వెళతారు. ద సోర్స్ ఆఫ్ ఫెయిత్ ఈస్ గాడ్స్ వర్క్. ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే హృదయపూర్వకంగా తమ హృదయాన్ని, తమ జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటారో, దేవుడు రక్షించడానికి సిద్ధుడు. కానీ వాళ్ళు వింటారు, కానీ విన్నదాన్ని విశ్వాసానికి కలపరు. విశ్వాసానికి కలపకుండా రక్షణ కార్యము జరగదు. అందుకనే చాలా మంది ఈ రోజుకి కూడా మరి 50 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా రక్షణ లేకుండా ఇంట్లో ఉన్నారు అని అంటే, రెండవది రక్షించబడి కూడా ఇంకా అయిపోయింది, రక్షించబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను అని ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్లో వెళ్లకుండా, ఫ్రూట్ ఆఫ్ ద ఫెయిత్ రాకుండా పునరుద్ధాన బలం ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. మీరు కష్టపడి దేవుడు దగ్గరకు వచ్చారు, దేవుడు కూడా ఎంతో వెల చెల్లించి మిమ్మల్ని రక్షించాడు. రక్షించబడిన ఈ రక్షణ ఆనందము కొనసాగింపుకి మనం ఎంతో ప్రయాసపడాలి. ఆ ప్రయాసం లేకుండా దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో మనం పాలు పొందలేము. ఇప్పుడు ఇంకొక సంగతి ఏంటి అనంటే, మరణ భయం నుంచి విడుదలనిచ్చాడు. తర్వాత 5వ సంగతి ఏంటి అనంటే, ఆయన సజీవుడైన దేవుడు అని మనం ఆరాధించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. సజీవుడైనటువంటి దేవుడు. ఆ మరియలు ప్రభువుని చూడలేకపోయారు, కానీ ఈరోజు మనం ప్రభువుని చుట్టానికి ప్రభు మనకు కొన్ని సంగతులు బోధించాడు కాబట్టి ప్రభువుని ఆరాధించే మనము ఆయన సజీవుడని ఆరాధించాలి. అందుకనే ప్రకటన గ్రంథం 1:18 దేవుడు అంటాడు, నేను జీవించువాడను, నేను చనిపోయి తిని ఇదిగో యుగయుగములకు జీవించుచున్నాను.
ఆయన జీవించువాడు కాబట్టి, ఆయన ఆదియు అంతమైన దేవుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నాడు. ఆయన జీవించుచున్నాడు కాబట్టి మనము కూడా జీవించేటువంటి వారిగా ఉన్నాము. జీవించుచున్న మనము ఇంకా మరి ఎక్కువ జీవములోనికి ప్రవేశించాలి అని అంటే ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి చూడగలగాలి. ఆ పునరుత్థాన శక్తిని మనము అనుభవించాలి. అప్పుడే దేవుని యొక్క పునరుత్థానంలో మనము కూడా పాలిభాగస్థులం అవుతాం. అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యములో అంటాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇది చాలా ఇంపార్టెంట్. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మీ శరీరములను కూడా జీవింపచేయను. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మరణం అనేటువంటి భయము పూర్తిగా పోతుంది. ఈరోజు ప్రభువుని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. ఈరోజు ప్రభువుకి తోడై ఉన్నటువంటి తండ్రి నాకు కూడా తోడై ఉంటాడు. ఈ రోజున పరిశుద్ధులను కుళ్ళు పట్టనివ్వను అని వాగ్దానం చేసిన దేవుడు నన్ను కూడా కుళ్ళు పట్టనివ్వడు. ఆయన నేను బ్రతుకు దినాలన్నీ జీవ మార్గాలు నాకు బోధిస్తాడు అనే నిశ్చయత ఉన్నప్పుడు భయం ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి. ఈ రోజున భయం లేని మానవుడు ఎవరు లేరు. భయం లేని మానవుడు ఎవరు లేడు. సగం భయానికే చనిపోయేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎందరో భయానికే చనిపోయేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులు ఈ దేవాలయాలు కనుక లేకపోతే మనకు సైకియాటిక్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండేయేమో. సైకియాటిక్ అండ్ సూపర్ సైకియాటిక్ ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ భయాన్ని పోగొట్టడానికి, మనుషుల్లో ప్రతికూలమైనటువంటి సంగతుల నుంచి అనుకూలమైన సంగతుల్ని వారి హృదయాల్లో నింపడానికి ఎన్నో ఉండుండేయేమో. దేవుని యొక్క కృప ఏంటంటే మనకి ఇన్ని దేవాలయాలు ఇచ్చి ఆ హాస్పిటల్ యొక్క సంఖ్య తగ్గించాడు. అయినప్పటికీ వాటి సంఖ్య పెరుగుతుంది. మరణ భయం పోవటం అనేది ఒక కథ కాదు. మరణ భయం నుంచి విడుదల రావటం అనేది ఒక యాదృచ్ఛికం కాదు. మరణ భయం నుంచి విడుదల పొందటం అనేది ఒక అద్భుతం. అది ఒక మర్మం. దెర్ ఈజ్ నన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అబౌట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన వర్తమానం అనే టైటిల్ పెడతారే కానీ దెర్ ఈజ్ నన్ హూ టోల్డ్ us క్లియర్లీ అబౌట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఎవరు బోధించాలి అని అంటే ఆ దేవుడే మనకు బోధకుడైతే తప్పక. ఆ దేవునితో అనుదినం మనకున్నటువంటి అనుభవం, సహవాసము, సాక్ష్యము తప్పక ఆ పునరుద్ధాన బలం మీరు ఎరగరు. పునరుద్ధాన బలాన్ని భూమి మీద బ్రతికున్నప్పుడే మీరు చూడకపోతే దావీదులాగా, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్లాగా పునరుద్ధానములో ఈ మృతతుల్యమైనటువంటి శరీరము, కుళ్ళిపోయినటువంటి శరీరము మహిమ దేహముగా ఎలాగ మార్చబడుతుందో మీరు కనులారా బ్రతికున్నప్పుడే చూడాలి. మీరు అనొచ్చు, చదువు లేని వారికి మరి ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయని. చదువు లేని వారికి బోధకుడు కూడా యెహోవాయే. యెహోవా తమకు బోధకుడు కాగల జనులు ధన్యులు. బోధకులు అంటే ఇక్కడ వచ్చి మాట్లాడే మేము కాదు, ఇవాంజలిస్టులు కాదు, థియాలజియన్స్ కాదు. దేవుని యొక్క సంగతులు దేవునికి తప్ప ఎవ్వరికీ అర్థం కావు. అట్లాగే పునరుద్ధానం యొక్క మర్మం చాలా గొప్పది. దాన్ని తెలుసుకోవాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ గాడ్. నెక్స్ట్ సంగతి కనుక మనం చూస్తే, ఖాళీ సమాధి ఈరోజు మనతో మాట్లాడే సంగతి ఏంటి అని అంటే ద ఎంప్టీ టూమ్. సెయింట్ ఇగ్నీషియస్ బిషప్ ఆఫ్ యాంటియాక్ 107 AD ఆయన అంటాడు, యేసు నిజంగా శరీరధారి. ఆయన ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి మరణించి తిరిగి లేచాడు అని ఆయన చెప్పినటువంటి సువార్తకు ఈ ఇగ్నీషియస్ అనేటువంటి బిషప్ని సింహములకు వేశారు. జోసిఫస్, ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, రోమా యూదయ కాలములో చరిత్రకారుడు, ఆయన అంటాడు, శిష్యులు ఆయనను సజీవంగా చూశారని, ఆయనను సజీవముగా చూశారు కాబట్టి ఈ రోజుకు కూడా క్రైస్తవత్వము ఇంత శక్తివంతమైనదిగా ప్రపంచమంతా ప్రబలుతుంది అని జోసిఫస్ సాక్ష్యమిస్తాడు. సెయింట్ అగస్టిన్ ఇన్ 400 AD ఆయన అంటాడు, లోకమంతా క్రైస్తవత్వాన్ని నమ్ముకుంటున్నారు అని అంటే ఖాళీగా ఉన్న సమాధి ఒక గొప్ప నిదర్శనము. ఖాళీ సమాధి ఒక గొప్ప సాక్ష్యము. ఈ రోజు కూడా ఉంది కదా ఖాళీ సమాధి, ఉందా? ఈ రోజు కూడా ఉంది. ఈ ఖాళీ సమాధి వల్లంట సెయింట్ అగస్టిన్ అంటాడు, లోకమంతా ప్రభువుని నమ్ముకుంటున్నారు, లోకమంతా ప్రభువుని వెంబడిస్తున్నారు. అయితే ఇంతలా ప్రభువుని నమ్మి శిష్యులందరూ తమ తలలు పోగొట్టుకున్నారు అని అంటే జీసస్
తిరిగి లేవకపోతే గనక, ప్రభువు మరణము నుంచి తిరిగి లేవకపోతే గనక వీళ్ళందరూ నమ్మటానికి పిచ్చివాళ్ళ అని చెప్పని సెయింట్ అగస్టిన్ సాక్ష్యమిస్తాడు. ఈ రోజున శాస్త్రవేత్తల్లో కనుక మనం చూస్తే మనకు బ్లైసీ పాస్కెల్ అనేటువంటి గణిత మ్యాథమెటిషియన్ ఆయన అంటాడు, శిష్యులు అబద్ధం చెప్పుండ్రు, ఎందుకంటే వాళ్ళు అబద్ధం కోసం తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టారు. ఎవరంటున్నారు? పాస్కెల్ మ్యాథమెటిషియన్ అంటున్నాడు. వాళ్ళు దేవుడు తిరిగి లేచాడు అనే అబద్ధమని పక్కన ఆయన సొంత ప్రజలే చెప్తుంటే ఈ పాస్కెల్ అంటాడు ఏమని, అది అబద్ధమైతే వాళ్ళు ఎందుకు హతసాక్షులయ్యారు చెప్పండి. ఈరోజు అబద్ధమైతే మనందరం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం ఆలోచించండి. కాబట్టి ఖాళీ సమాధి అనేది అబద్ధం కాదు, ఖాళీ సమాధి అనేది సజీవ సాక్ష్యం. ఈరోజు ఈ ఖాళీ సమాధి ఎంతమందో జీవితాలను మార్చడానికి ఆధారమైంది. ఒకప్పుడు పిరికివాడుగా ఉన్నటువంటి పేతురు, ఫ్రమ్ ఫియర్ టు బోల్డ్నెస్, పిరికివాడుగా ఉన్న పేతురును ధైర్యముగా సువార్త ప్రకటించి ఒక్క చిన్న సువార్త ఆయన చెప్పినందుకు దాదాపుగా ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? అపోస్తలుల కార్యాల్లో 3,000 మంది. ఒక్క సువార్త 3,000 మంది. కాబట్టి ఈ రోజున పిరికి వాళ్ళను ధైర్యముగా దేవుని యొక్క సువార్తను రక్షించేంత వరకు, అలాగే దేవుడు ఉన్నాడా అనేటువంటి అవిశ్వాసము నుంచి విశ్వాసమునకు నడిపించగల శక్తి పునరుద్ధానమునకు కలదు. కాబట్టి ఖాళీ సమాధి ఎందరో జీవితాలను మార్చింది. ఈ రోజున ఈ ఖాళీ సమాధి మన జీవితాన్ని కూడా మార్చడానికి శక్తివంతమైంది. కానీ ఆర్ యు రెడీ టు గివ్ యువర్ హార్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్? దేవునికి మీ హృదయాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని లేపిన ఈ పునరుద్ధాన శక్తి మీకు కూడా తోడై ఉంది. ఆ పునరుద్ధాన శక్తి మీ ఆత్మలలో పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు. ఆ నింపబడినటువంటి శక్తిని మన ప్రక్కన రక్షించబడిన వాళ్ళని చూచైనా సరే మీరు కళ్ళు తెరవండి. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు మీటింగ్కి, కానీ ఒకరు రక్షించబడ్డారు, ఒకరు రక్షించబడలా. కుటుంబం అందరూ ఒక 5గురు వచ్చారు, ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరు రక్షించబడలా. సంఘంలో ఇంతమంది ఉన్నాం, సగం రక్షించబడ్డాం, సగం రక్షించబడలా. దీనికోసం కాదు ప్రభువు శిలువ మరణం, శిలువ వేదన, ఆయన భూస్థాపన, ఆయన మరణం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, నశించుట, మరణించుట ఎవరు కూడా ఆ యొక్క ప్రాసెస్లోకి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది మారు మనస్సు నుండి వారు ఏం చేయాలి? దేవుని యొక్క రక్షణను పొందుకోవాలి అనేదే దేవుని యొక్క ఆకాంక్ష. ఈరోజు ఈ పునరుద్ధాన వర్తమానంలో దేవుడు మనకిచ్చినటువంటి 2 గొప్ప ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, మొదటి ఆశీర్వాదము దేవుడిచ్చినటువంటిది భవిష్యత్తుపై నిశ్చయత. ద అష్యూరెన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అలాగే ద ఎబిలిటీ టు లివ్ ఇన్ ద ప్రజెంట్. పునరుద్ధాన బలము మనకిచ్చిన 2 ఆశీర్వాదాలు. మొదటిది ఏంటి? ద అష్యూరెన్స్ ఇన్ ద ఫ్యూచర్. రెండవది ఏంటి? ద ఎబిలిటీ టు లివ్ ఇన్ ద ప్రజెంట్. ప్రస్తుతము ఈ వర్తమాన కాలములో బ్రతికేటువంటి శక్తినిచ్చింది పునరుద్ధాన బలము. భవిష్యత్తును గురించి చింతించకుండా, భవిష్యత్తును గురించి దిగులు పడకుండా, విచారపడకుండా ఉండాలి అని అంటే ద అష్యూరెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ పవర్. ఈ 2 ఆశీర్వాదాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటి విషయమై ఇంటికి వెళ్ళి ప్రార్థించండి. ఇక మీదట ఎవ్రీడే ఈజ్ ఎ ఈస్టర్ మెసేజ్ అనేటట్టు బ్రతకాలి మనం. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది ఏమనంటే, 40 దినాలు ప్రభువా, నా భర్త చెడ్డ అలవాట్లకు దూరంగా ఉన్నాడు, 40 దినాలు నా పిల్లలు ఒంటిపూట ఉపవాసం ఉన్నారు, ఈ 40 దినాలు అయిపోయే చివరి రోజులో ఉన్నాం, కానీ ఈ 40 దినాలు కొనసాగితే బాగుంటుంది అని ప్రార్థించిందంట. భర్త ఏమనుకుంటాడు? 40 రోజులు నేను అలవాట్లు మానేశాను, మళ్ళా 40 రోజులు అంటావే. 40 రోజులు శ్రమల దినాలు. మనకు కూడా శ్రమల దినాలి. అలవాట్లు మానేసిన వాళ్ళందరికీ శ్రమల దినాలి. ఈస్టర్ వచ్చింది కదా అని, పండగ దినం కదా అని మళ్ళా మీరు లోకంలోకి వెళ్ళకూడదు. ఎవ్రీడే ఈజ్ ఎ లెంట్ డే, ఎవ్రీడే షుడ్ బి ఏ ఈస్టర్స్ డే, ఎవ్రీడే షుడ్ బి ఏ క్రిస్మస్, అండ్ ఎవ్రీడే షుడ్ బి ఏ సండే, ఫ్రమ్ మండే టు సండే. అలాంటి క్రైస్తవులే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారికే ఈ 2 బ్లెస్సింగ్స్ అన్నమాట.
ఆ 2 బ్లెస్సింగ్స్ మీకు రావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యోహాను సువార్త 14:19 అంటాడు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవిస్తారు, మీరును జీవింతురు అనే మాట ఏంటంటే ది అష్యూరెన్స్ ఫర్ ది కమింగ్ డేస్. అలాగే వర్తమానములోనే సామర్థ్యం గురించి రోమీలకు రాసిన పత్రిక 8:11 ప్రభు అంటాడు, రోమా 8:11, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మీ శరీరములు కూడా జీవింపచేయును అనేటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున పునరుద్ధాన శక్తి అనేది మనలను భయము నుండి సంపూర్ణముగా విడుదల చేయగలిగిన శక్తి పునరుద్ధానమునకు కలదు. కాబట్టి ఈ రోజున బలహీనతలో బలమిచ్చేది పునరుద్ధాన శక్తి, పోరాటములో జయమునిచ్చేది పునరుద్ధాన శక్తి, నిత్య జీవము పరలోక రాజ్య వారసులుగా చేసేది పునరుద్ధాన శక్తి. ఈ పునరుద్ధానం లేకపోతే సువార్త లేదు, పునరుద్ధానం లేకపోతే నిరీక్షణ లేదు, పునరుద్ధానం లేకపోతే నీతిమంతులుగా తీర్చబడలేము, పునరుద్ధానం లేకపోతే మరణంపై విజయము లేదు, పునరుద్ధానము లేకపోతే మనకు నిత్య జీవము లేదు అనే మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు అంటాడు, 12-19 మన కార్ల మీద మన ఇళ్ల మీద రాసి ఉంటుంది కదా, గుర్తుందా? 2 కొరింథీ 12:9 రాసిందా మన ఇళ్ల మీద? నా కృప నీకు. ఎంత హ్యాపీగా ఉంది ఆ మాట కారు మీద రాసుకుంటే, మన ఆఫీస్లో ఆ మాట రాసుకుంటే, నా కృప నీకు చాలును. ఇట్ మేక్స్ అస్ స్మైల్, ఇట్ మేక్స్ అస్ స్మైల్, ఇట్ మేక్స్ అస్ హ్యాపీ. మన హృదయంలో ఐఎమ్ సఫిషియంట్ ఫర్ దీ అనేటువంటి ఒక మాట ఎవరైనా చెబితే, నేను నీకు చాలును. భార్య భర్తని అడుగుతుంది ఏమనంటే, ఐ వాంట్ యూ కంప్లీట్లీ. సగం కాదు, భర్త యొక్క జీవితంలో ఆఫీస్ సగం, ఆయన వ్యక్తిగత జీవితం సగం, వాళ్ళ అమ్మ నాన్నలు పేరెంట్స్ సగం, భార్య ఒక భాగం. భార్య ఏమంటది? 4 భాగాలు చెప్పాం. భార్య ఏమంటది? ఒక భాగమే కోరుకుంటుందా? 4 భాగాలు కావాలంటదా? ఎవరు చెప్పట్లేదే? నీకు రాలేదు ఈ పరిస్థితి? 4 కావాలండి, కంప్లీట్నెస్ కావాలి. కాబట్టి కంప్లీట్నెస్ అనేది ఏంటి అని అంటే, దేవుడు సంపూర్ణుడు కాబట్టి ఆయన శిలువ మీద తన కార్యాన్ని సంపూర్ణంగా చేసినప్పుడు మనం మన జీవితాలను ఇచ్చేటప్పుడు కూడా కంప్లీట్నెస్ ఉండాలి. అప్పుడే నా కృప నీకు చాలును అనేది మనకు వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజున మన ధైర్యం ఏంటి అని అంటే, మనము చనిపోయినా కానీ సజీవుడైనటువంటి దేవుడు రక్షకుడిగా మనకున్నాడు. ఈ రోజున ఖాళీ అయినటువంటి సమాధి మనకిచ్చే సందేశం ఏంటంటే, విజయము మనదే. ఎందుకంటే దేవుడు నిరంతరము సజీవుడై ఉన్నాడు కాబట్టి నేను ఏ విషయమై నేను చింతించను. ఈ రోజున 2000 సంవత్సరముల క్రితము ఖాళీ అయినటువంటి ఈ సమాధి ఈ రోజుకు కూడా మాట్లాడుతుంది అని అంటే, సమాధికి జీవం లేదు, కానీ జీవము కలిగిన దేవుడు దానిలో ఉన్నాడు కాబట్టి, దానిలో నుండి లేచాడు కాబట్టి దానికి ఈ రోజున ఎంత ప్రాధాన్యత వచ్చింది. ఈ రోజున అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి క్రీస్తు యొక్క పునరుద్ధానములో మనం పాలిభాగస్తులం అవ్వాలి అని అంటే, ఏ పాపమైతే మనకు ఆటంకంగా ఉందో, ఏ చెడ్డ విషయం అయితే దేవునికి మనకు అడ్డుగా ఉన్నదో ఆ విషయమై ఒకసారి ఆలోచించండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్ దట్ ఈస్ డివైడింగ్ మీ అండ్ ఆల్మైటీ గాడ్? నాకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మధ్యగా ఉన్నది ఏంటి? వాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్? నేను బయటికి రాలేని పరిస్థితి, ప్రభువుకు నా జీవితం ఇవ్వలేని పరిస్థితి ఏంటి? ఆ ఆటంకము. మీరు అనుకునే అలవాట్లన్నీ చిన్న చిన్నవి. మీకున్న ఏ అలవాటు కూడా అది పెద్ద విషయం కాదు. అలవాట్ల కోసం దేవుడు చనిపోలా. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ పర్పస్ దెన్ అవర్ హ్యాబిట్స్. ఈరోజు సువార్త ఎలా అయిపోయిందంటే, అమ్మా ఇదిగో కరపత్రం తీసుకో, దేవుడు మంచోడు, నీ అలవాట్లు పోతాయి. అలవాట్ల కోసం కాదు జీవగ్రంథం వచ్చింది. అంతకన్నా పెద్దది ఆ సాతానును శీఘ్రముగా కాళ్ళ కింద చితకదొరుకుటకు. ఎందుకంటే సాతానుడి లోకానికి లోకాధికారి, లోకమంతా ఆయన వడిలో ఉన్నది. ఆయన వడిలో ఉన్నటువంటి ఈ సాతాను యొక్క అధికారము నుండి, ఆ పాప శాప బంధకాల నుంచి, వాటి నుండి విడిపించడానికే కదా సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రాణాన్ని ధారపోసింది. ఈ రోజున చిన్న అలవాటు కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే, పాపము అనేటువంటిది ఎక్కడో ఆత్మ లోపల జీర్ణించకపోయినది.
అది మన పితరుడైన ఆదాము నుండి మనకు వచ్చింది. దాని నుంచి విడిపించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి మరి బలి పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో ఏదైతే మీకు ఆటంకంగా ఉందో ఆ ఆటంకం అనేటువంటి దాన్ని థియలాజికల్గా మనం చూస్తే 2 విషయాలు మీకు కనిపిస్తాయి. ఒకటి అహంకారము, ద ప్రైడ్ ఆఫ్ ద లైఫ్. రెండవది ఏంటంటే అవిశ్వాసము, ద అన్బిలీఫ్. దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ బ్యారియర్స్. దేవునికి మనకు అడ్డుగా ఉండేటువంటివి అన్బిలీఫ్ అనేటువంటిది, రెండవది ద ప్రైడ్ ఆఫ్ ద లైఫ్, అహంకారం అనేది. ఈరోజు ఈ 2 విషయాల్ని జయించగలిగిన వాళ్ళే ప్రభువుని చేరగలుగుతారు. అలాగా మనం ప్రభువుకి సన్నిహితులు కావాలని, మనలో ఉన్నటువంటి ఇలాంటి సమస్త దుర్నీతి, ఇలాంటి మరి విరోధమైనటువంటి సంగతులన్నీ మనలో మరి మన హృదయాన్ని దేవుని యొక్క పునరుద్ధాన శక్తి సంపూర్ణముగా కడగాలని ప్రార్థించండి. కాబట్టి ఈ రోజున చాలా మంది ప్రపంచంలో ఆ దినాన్ని అనుకున్నారు ప్రభువు బలహీనుడు, ఆయన బలహీనుడు కాబట్టే సమాధి చేయబడ్డాడు అనేది. సమాధి అనేది బలహీనత కాదు, కానీ సమాధి అనేటువంటిది విజయానికి గుర్తు. సమాధి అనేది సాక్ష్యము, సజీవ సాక్ష్యము. కాబట్టి ఆయన అంటాడు, ఎవరైతే ఈ సజీవ సాక్ష్యములో పాల్గొంటారో, అనగా క్రీస్తు యేసు యొక్క మరణములో మనము పాలిభాగస్తులమే, క్రీస్తు యేసు యొక్క శ్రమలలో మనము సహపాలి భాగస్థులమే. ఆయన సిలువ వేయబడినట్లే మనము కూడా ప్రతిరోజు సిలువ వేయబడిన వారమే. ఆయన వధించడానికి సిద్ధపడిన గొర్రెపిల్ల ఎలాగో మనము కూడా దినమెల్లా వధించబడినటువంటి గొర్రెపిల్లలుగా మనం ఉండాలి. అప్పుడే మనం దేవునికి నూతన సృష్టిగా మనం ఉండగలుగుతాం. అందుకనే పౌలు గారు అంటారు 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వాక్యములో అని అంటాడు, మనము ఎవరైనా క్రీస్తు యేసు ఎడల ఉండిన ఎడల వారు నూతన సృష్టి. ఈరోజు ఎ న్యూ క్రియేషన్, ఎ న్యూనెస్ ఇన్ యువర్ హార్ట్స్, ఎ న్యూనెస్ ఇన్ యువర్ మైండ్స్, ద రిఫ్రెషింగ్ సోల్స్, ద జాయ్ ఇన్సైడ్ యువర్ హార్ట్స్. ఆ ఉల్లసించే హృదయాలు, ఆ సంతోషించే హృదయాలతో దేవుడు ఆయన ఉన్నవాడు, నాకున్నవాడు, నాకు తోడై ఉన్నవాడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని గనక మీ హృదయాలలో ఆ సంతోషం ఉంటే దేవునికి మీరు స్తోత్రములు చెల్లించి ఆయన్ని మీరు సంతోషపెట్టగలుగుతారు. ఆయన మీ దేవుడిని సాక్ష్యం ఇస్తారు, మీరు ఆయన ప్రజలై ఉంటారు. కాబట్టి ఆ ఉదయము తెల్లవారుజామున ఆ మగ్దలేని మరియా వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సమాధి ఖాళీగా ఉన్నప్పుడు ఆ దూతలు ఇచ్చిన సాక్ష్యము, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి సంతోషంతో మీరు మీ ఇళ్ళకెళ్ళి ఈస్టర్ని చక్కగా జరుపుకోవాలని నేను మీ తరపున ప్రార్థిస్తున్నాను. Amen.